ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. పెరుగుతున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటానికి అందరూ ఐక్యం కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 742 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 91.34% మించిందని ప్రభుత్వం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు 2 మ్యాచ్లుంటాయి. మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య, రెండవ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతుంది. భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. ఈ రోజును రాష్ట్రీయ ఏక్తా దివస్ గా కూడా పాటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్లోని కెవాదియాలో గల ఐక్యతా విగ్రహం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అలాగే ప్రధానమంత్రి ఏక్తా దివస్ పెరేడ్ లో పాల్గొని జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు. మసూరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రస్తుతం ఫౌండేషన్ కోర్సులో ఉన్న వివిధ సివిల్ సర్వీసులకు చెందిన 428 మంది ఆఫీసర్ ట్రైనీలను ఉద్దేశించి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. న్యూఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద రాష్టపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఈ ఉదయం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా ప్రజల చేత ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రాత్రి 9:30 ఈ సంవత్సరపు సర్దార్ వల్లభాయ్ పటేల్ వార్షిక స్మారక ప్రసంగం చేస్తారు. ఆకాశవాణి మొత్తం నెట్వర్క్ పై ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ సంవత్సరపు ప్రసంగం కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మొట్టమొదటి సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్థం ఆకాశవాణి ఏటా సర్దార్ పటేల్ స్మారకోపన్యాసం నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా రాజ్నాథ్ సింగ్ సర్దార్ పటేల్ కు నివాళులర్పిస్తూ ఈనాడు మనం దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడుకోవడానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటానికి అందరూ ఐక్యం అవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఈ ఉదయం గుజరాత్లోని కెవాదియాలో ఉన్న ఐక్యతా విగ్రహం వద్ద ఏక్తా దివస్ పరేడ్ లో ప్రసంగిస్తూ మోదీ ప్రపంచ శాంతి, సమైక్యతల కోసం ప్రపంచ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో వేలాది మంది అమాయకులు ప్రాణాలను భారత్ కోల్పోయిందని ఆయన అన్నారు. పుల్వామా ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ ప్రధాని కొన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి ఉగ్రదాడులను దుర్వినియోగపరుస్తున్నాయని విమర్శించారు. దేశ ప్రయోజనాలకు మనం అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అన్నారు. దేశ శాంతి, సౌభాగ్యాల కోసం ఐక్యమవ్వాలని, ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ లక్ష్యాన్ని సాధించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఒక ట్వీట్లో సర్దార్ పటేల్ కు నివాళులర్పిస్తూ దేశ సమైక్యత, సమగ్రతల కోసం ఉక్కు మనిషి సర్దార్ పటేల్ తన సర్వస్వం త్యాగం చేశారని అన్నారు. ఈ ఏడాది ఐక్యతా విగ్రహాన్ని సందర్శించవలసిందిగా ఆయన ప్రజలను కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
అన్లాక్ అంటే అజాగ్రత్త కాదు, ఆత్మనిర్భర్ భారత్ దిశగా ముందుకు సాగడం. అన్లాక్లో అన్ని జాగ్రత్తలు పాటించండి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 742 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు భారత ఆహార సంస్థ, ఇతర రాష్ట సంస్థలు అన్ని ఏర్పాట్లు చేశాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. గత ఏడాది ఇదే కాలంలో 627 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ 2020-21 ఖరీఫ్ సీజన్లో కొనుగోలు కేంద్రాల సంఖ్యను 30,709 నుంచి 39,122కు పెంచినట్టు గోయల్ తెలియజేశారు. వరి ధాన్యం ముందుగానే మార్కెట్కు చేరుకున్న దృష్ట్యా ధాన్యం సేకరణ సీజన్ను సెప్టెంబర్ 26కు పొడిగించారు. నరేంద్ర మోదీ నిరంతర ప్రయత్నాల వల్ల గడిచిన 5 ఏళ్లలో పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని గోయల్ చెప్పారు. పెరుగుతున్న బంగాళాదుంపల ధరలను అదుపు చేసేందుకు కేంద్రం 10 లక్షల టన్నుల బంగాళాదుంపలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. లైసెన్స్ ఏమీ లేకుండా భూటాన్ నుంచి 30,000 టన్నుల బంగాళాదుంపలను ప్రభుత్వం దిగుమతి చేసుకోనుంది. 10% దిగుమతి సుంకంతో వచ్చే ఏడాది జనవరి 31 వరకు 10 లక్షల మెట్రిక్ టన్నుల బంగాళాదుంపలు దిగుమతి చేసుకోనుంది. బంగాళాదుంపల ధరలను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకుంటోందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఒక ట్వీట్లో సాంఘిక సామరస్యం, సమానత్వం, న్యాయంపై మహర్షి వాల్మీకి ఆలోచనలు ప్రజల్లో నిత్యం స్ఫూర్తిని కలిగిస్తాయన్నారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 36వ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 91.34% దాటిందని ప్రభుత్వం తెలియజేసింది. గడిచిన 24 గంటల్లో 59,000 మందికి పైగా కోవిడ్ రోగులు కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 74,32,000కు పైగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యలో ప్రస్తుత వాస్తవ కేసు లోడు 7.16% మాత్రమే ఉంది. కాగా దేశంలో ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,82,000గా ఉంది. తెలంగాణ రాష్టంలో గడిచిన 24 గంటల్లో 1,445 మందికి కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,38,632కు చేరింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు 2 మ్యాచ్లు ఉంటాయి. మొదటి మ్యాచ్ ఈ మధ్యాహ్నం 3:30 దుబాయ్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతుంది. రెండవ మ్యాచ్ షార్జాలో రాత్రి 7:30 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతుంది. గత రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో అబుదాబిలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కింగ్స్ 11 పంజాబ్ జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 742 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు సమాప్తం.